వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగారం కొనాలనే ప్లాన్ చేస్తున్నారా? కానీ ఒక సందేహం మాత్రం అందరిలో ఉంటుంది. ఇప్పుడే కొనడం మంచిదా? లేక దీపావళి వరకు వేచి చూడాలా? ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ బలం, అమెరికా వడ్డీ రేట్లు, అంచనాల కారణంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు కొనాలా? లేక కొంతకాలం ఆగి కొనాలా? నిపుణులు ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం బంగారు ధరలు ఒత్తిడిలో ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతుంది. మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఉద్రిక్తల వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల రోజుల్లో ధరలు కొంత తగ్గిన దీపావళి సమయానికి భారతదేశంలో సాంప్రదాయ బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. ఈ పెరిగే డిమాండ్ కారణంగా ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది అని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు నగలు కొనాలనుకుంటే ధరలు తగ్గిన సమయంలో కొంత కొనుగోలు చేయడం మంచిది అని సూచిస్తున్నారు. ఎందుకంటే పండుగ సమయంలో డిమాండ్ పెరిగితే ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే పెట్టుబడి కోసం కొనాలనుకుంటే ఒక్కసారి మొత్తం డబ్బు పెట్టేసి కంటే విడతల వారీగా కొనుగోలు చేయడం మంచిదని వ్యూహం చెబుతున్నారు. ఇలా చేస్తే ధరలు హెచ్చుతగ్గుల ప్రభావం కొంత తగ్గుతుంది. దీపావళి వరకు ధరలు ఇంకా తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనేది ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే బంగారం ధరలు, అంతర్జాతీయ మార్కెట్, డాలర్ విలువ, కేంద్ర బ్యాంకు కొనుగోలు, భౌగోళిక ఉద్రిక్తత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే మార్కెట్ను అంచనా వేసి ఒకే రోజు కొనుగోలు చేయడం కంటే అవసరాన్ని బట్టి దశల వారీగా కొనడం తక్కువ రిస్క్ ఉన్న విధానం అని పరిగణిస్తున్నారు. మొత్తానికి బంగారం కొనాలనుకునే వారికి నిపుణుల సలహా ఏమిటంటే మార్కెట్ను పూర్తిగా అంచనా వేయడానికి ప్రయత్నించకండి. మీరు బడ్జెట్ అనుగుణంగా దశల వారీగా కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఈ వీడియో సమాచారం, సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది పెట్టుబడి సలహా కాదు. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.